ముందుగా వివిధ కొన్ని ఇంపార్టెంట్ విశేషాలు అలాగే వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. రాక్షస పాలనలో దళితులపై కక్ష, మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కక్షపూరితంగా వేధిస్తున్న బాబు సర్కార్, దళితులకు నాయకత్వం లేకుండా చేసి అణగదొక్కే కుట్రలు అంటూ నందిగం సురేష్ని 4 నెలల నుంచి జైల్లోనే పెట్టారు. అలాగే మేరుగు నాగార్జున మీద తప్పుడు కేసు పెట్టారు. తాడిపర్తి చంద్రశేఖర్ శాసనసభ్యుడు, వీళ్ళంతా కూడా దళిత నేతలే. ఆయన కేవలం ఒక పోస్ట్ పెట్టినందుకు, అయ్యా నువ్వు ఈ ప్యాకాడ క్లబ్బులతోటి అంత రాష్ట్రం నాశనం అయిపోతుందని పోస్ట్ పెట్టినందుకు ఆయన మీద కేసు పెట్టారు. అలాగే మొండితోక జగన్మోహన్ రావు నందిగా మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, అలాగే శ్రీకాంత్, డాక్టర్ శ్రీకాంత్ అంట, వారందరి మీద కూడా ఇలాంటి మన ఈ మాజీ మంత్రి విశ్వరూప్ గారి అబ్బాయి మీద కేసులు పెట్టారు. ఇలాగే దుర్మార్గ పాలనపై పోరాటం చేద్దాం, వైసీపీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం, 6 నెలల్లోనే ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత. అలాగే విద్యార్థి అక్రమ కేసులో సిఐడికి ఎదురుదెబ్బ, రిమాండ్కు నిరాకరించిన న్యాయమూర్తి. శ్రీ సత్యసాయి జిల్లాలో చిన్నారులపై రెచ్చిపోయిన మృగాళ్ళు, అత్యాచార యత్నాలు, టీడీపీ నేతల వీళ్లలో టీడీపీ నేత కూడా ఒక ఆయన అత్యాచార యత్నం చేశారట. కేవీరావుకు కట్టబెట్టేందుకే చంద్రబాబు నాటకాలు, చంద్రబాబు కేవీరావులపై హైకోర్టులో పరువు నష్టం దావా వేస్తానన్న విజయసాయిరెడ్డి, మొత్తం అబద్ధాల మైంతోటి తప్పుడు కేసులు పెడుతున్నారన్న విజయసాయిరెడ్డి, కాకినాడ చుట్టూ కూటమి రాజకీయాలంటూ కన్నబాబు వ్యాఖ్య. కేవీరావు అన్నీ తప్పుడు ఆరోపణలు పరస్పర విరుద్ధం అంటే హైకోర్టులో విక్రాంత్ రెడ్డి పిటిషన్ వేశారు, వైవి సుబ్బారెడ్డి గారి అబ్బాయి. 1600 మంది ఏపీఎంహెచ్ఏల తొలగింపు కోర్టు ఉత్తర్వుల మేరకు అని పేర్కొంటున్న ఆరోగ్య శాఖ. సో ఇప్పటికే కొన్ని లక్షల మంది వాలంటీర్లు కానీ ఇతరత్ర బెవరేజ్ కార్పొరేషను లేకపోతే మద్యం షాపులకు సంబంధించిన ఉద్యోగులు కానీ అనేక మంది ఉద్యోగాలు కోల్పోతే ఇప్పుడు తాజాగా మరో 1600 మంది ఏపీహెచ్ఏలను తొలగించారటండి. అలాగే అడ్డగోలు కేసులతో అడ్డంగా దొరికిన పోలీసులు, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దాడి ఘటనలో కార్పొరేటర్ సుబ్బారెడ్డిపై కేసు అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక బిల్డప్ బాబాయిలు ఉన్నారు కదా, ఈనాడు ఆంధ్రజ్యోతి, సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి నేను వస్తా, చంద్రబాబు గారు మంచిదే. ధాన్యం కొనుగోలు ఇబ్బందులపై చంద్రబాబు పక్క, ధాన్యం కొనుగోలు మీద నాయల మనోహర్ని ఎక్కడెక్కడ రైతులు నిలదీస్తూ ఉంటే ఈయనేమో ఇప్పుడు ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వస్తానంటున్నారు. దీన్ని బ్రహ్మాండంగా వేసి తరించాయి ఈనాడు ఆంధ్రజ్యోతి వంటివి. లెక్కలేసి కొట్టేశారంటూ ఈనాడు ఇక అరాచకంగా రోజు రాస్తానే ఉంది కదా. ఇప్పుడు కాకినాడ మీద పడ్డారు, అదేదో పెద్ద ప్రపంచ సమస్యలాగా ఒక సివిల్ కేసులో కనీసం లీగల్ నోటీస్ కూడా ఇవ్వకుండా కేసు పెట్టడం, వెంటనే వీళ్ళు టేకప్ చేయటం, వెంటనే సిఐడి అడావుడిగా లుక్అవుట్ నోటీసుల దాకా వెళ్ళిపోయారంటే ఎంత కుట్రపూరితంగా ఈ వ్యవహారం సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఏకంగా 2 నెలల క్రితమే విజిలెన్స్ వాళ్ళతో ఏదో సిట్ వేశారట, ఇప్పుడు సిట్ వేస్తున్నారట వైసీపీ వాళ్ళందరి మీద. ఇంకెన్ని కేసులు పెడతానికి సిద్ధమవుతున్నారో చూడాలి. రాష్ట్రానికి గూగుల్ అంటే నేను సంతోషపడ్డా, ఏంటి గూగుల్ కంపెనీ పెడుతున్నారేమోనని. అలా కాకుండా వీళ్ళు విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో సేవలు ఇస్తారంటే గూగుల్ వాళ్ళు వాళ్ళ వ్యాపారం కోసం వస్తున్నారు. ఈ కిందసారి మైక్రోసాఫ్ట్ వాళ్ళు పిల్లలకి పరీక్షలు పెట్టి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. అప్పుడు కూడా ఇంత ప్రచారం జరగలేదు. వీళ్ళు పౌర సేవలకి ఆల్రెడీ ఉన్నటువంటి సేవల్ని, ఇంటికి అందించే సేవలనేమో లేపేశారు. ఇప్పుడు నిన్న మొన్న ఎవరు చెబుతున్నారు, నాకు ఆశ్చర్యం వేసింది. ఒక రోజులోనో 2 రోజుల్లోనో ఇంటికి సర్టిఫికేట్ వచ్చే పరిస్థితి నుంచి సచివాలయాల చుట్టూ, గ్రామ సచివాలయాల చుట్టూ వాళ్ళ పరిస్థితే బాగలేదు, వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళ చుట్టూ తిరిగి ఈ సర్టిఫికేట్ల కోసం వేసారిపోతున్నారట. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే మొత్తం ఇంకో బిల్డప్ బాబాయ్, వచ్చే ఏడాది కరెంటు మోతలేదంట. ఇది తమాషా వార్త. ఈ రకంగా వాళ్ళు బిల్డప్ ఇస్తూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా ఒకసారి ఒక్కొక్క వీడియో చూసుకుంటా మాట్లాడిస్తూ వెళదాం. ముందుగా వచ్చే ఏడాది కరెంటు మోత లేదని చెబుతున్నారు, ఇంకోవైపు ఏమో కరెంటు ఛార్జీలు మోత మోగిస్తున్నారు ఈ సంవత్సరం. మరి నిజంగానే వచ్చే ఏడాది ఎట్లా ఉండదు? 15-16 నెలలకి సంబంధించి వచ్చే ఏడాది నవంబర్ వరకు కూడా ఛార్జీలు పెంచుతూ ఉంటే ఈ పరిస్థితి. ముందుగా మన మురళీ గారు చెప్పండి, మీరేమంటారు? ఈ రైతులు పడుతున్న బాధల మీద కానీ
చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ ఏది స్టేట్మెంట్ కానీ ఎక్కడుంటే అక్కడికి వస్తాను. ఒకసారి నారాయణ మనోహర్ గారి వీడియో చూసిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు, కానీ ఒక్కొక్క దాని మీద సంక్షిప్తంగా మాట్లాడుకుంటూ వెళ్తే ఫైనల్గా పోరాటం జగన్ గారి స్పీచ్ మీద వెళదాం. ఒకసారి ఆ వీడియో చూద్దాం. నారాయణ మనోహర్ గారిని రైతులు ఎలా నిలదీస్తున్నది. మెజర్స్ తీసుకోవట్లేదండి, అసలు మెజర్స్ తీసుకోవట్లేదు. అసలు 16% ఉన్నా కూడా మెజర్స్ నాకు వద్దని చెప్పేస్తున్నారు డైరెక్ట్ గా. వాతావరణంలో మార్పుల వల్ల అందరూ ఆడోడిగా ఇబ్బంది పడ్డారు. కొంచెం లోపాలు ఉన్నాయి. నిన్న కోసారా? వాళ్ళు ఎలా చేయించలేదు, మా ఇబ్బంది లేదండి. మేము ఆర్పీ కేంద్రంగా ఇవ్వాలి. ఈ బస్తా కొనుగోలు చేస్తాం. 1740 రూపాయలు కనీసం మీకు మద్దతు ధర ఇచ్చే మెజర్స్ తీసుకోవట్లేదండి, అసలు మెజర్స్ తీసుకోవట్లేదు. అసలు 16% ఉన్నా కూడా మెజర్స్ నాకు వద్దని చెప్పేస్తున్నారు డైరెక్ట్ గా. వాతావరణంలో మార్పుల వల్ల అందరూ ఆడోడిగా ఇబ్బంది పడ్డారు. కొంచెం లోపాలు ఉన్నాయి. నిన్న కోసారా? వాళ్ళు ఎలా చేయించలేదు, మా ఇబ్బంది లేదండి. మేము ఆర్పీ కేంద్రంగా రైట్. ఇదే టైంలో కన్నబాబు గారిది ఒక వీడియో ఉంది, అది కూడా చూద్దాం. మాజీ మంత్రి గారిది. రోడ్లకి కొత్తగా టోల్ ట్యాక్స్ అయిపోతే రోడ్లు వేయలేం అని సీఎం గారే చెప్తే ఇంకేం చేయాలి ఈ రాష్ట్రంలో? గోతులు పోడ్చాలన్నా కూడా టోల్ ట్యాక్స్ వేయాల్సిందే అని సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా చెబితే ఇంకెవడేం మాట్లాడతాడు? మరి మీరేం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేయట్లేదు అని చాలా 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 ప్రచారం చేశారుగా. ఇంకా ఉచిత ఇసుక, నేతి బీరకాయలు నెయ్యి అంతో, ఇసుకలో ఉచితం కూడా అంతే. అసలు చాలా ఆశ్చర్యం. ఒక ట్రక్కు 16,000కి వినియోగదారుడికి చేరుతున్న రోజుల్లో దోపిడీ అన్నారు తెలుగుదేశం నాయకులందరూ, ప్రతిపక్షాలన్నీ. ఇవాళ అదే ట్రక్ ఇసుక అదే క్వాంటిటీ 28,000కి కూడా దొరకకపోతే దాన్ని ఉచితం అంటున్నారు. దీన్ని ఏం చెప్పాలి? రైట్.